ఇప్పుడు మనము గివెన్ పారాడాక్స్ గురించి తెలుసుకుంటాం. గివెన్ వైపరీత్యం గురించి తెలుసుకుంటాం. ఈ గివెన్ పారాడాక్స్ అనేది లా ఆఫ్ డిమాండ్కి ఎక్సెప్షన్గా చెప్పచ్చు. ఎక్సెప్షన్ అంటే లా ఆఫ్ డిమాండ్ పనిచేయకపోవడం. అంటే ప్రైస్ ఫాల్ అయితే డిమాండ్ రైజ్ కాదు, ప్రైస్ రైజ్ అయితే డిమాండ్ ఫాల్ కాదు. అదేవిధంగా మనం ఇప్పుడు ఎక్సెప్షన్ ఆఫ్ ది లా ఆఫ్ డిమాండ్ గివెన్ పారాడాక్స్ గురించి తెలుసుకుంటాం. గివెన్ అనే ఎకానమిస్ట్ వచ్చి బ్రిటిష్ వాళ్ళు యూజ్ చేసే బ్రెడ్ని మీట్ని పరిశీలించారు. బ్రిటిష్ వాళ్ళు తమ ఇన్కంలో ఎక్కువ భాగాన్ని బ్రెడ్ కొరకు ఖర్చు పెట్టేవాళ్ళు, మీట్ కొరకు తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. బ్రెడ్ యొక్క ప్రైస్ పెరిగినప్పుడు వాళ్ళు మీట్ని తగ్గించుకొని బ్రెడ్ పర్చేజ్ చేశారు. బ్రెడ్ యొక్క డిమాండ్ రైజ్ అయింది, బ్రెడ్ యొక్క ప్రైస్ పెరిగింది, బ్రెడ్ యొక్క డిమాండ్ కూడా రైజ్ అయింది. ఇది లా ఆఫ్ డిమాండ్కి అగైనెస్ట్గా చెప్పచ్చు. ఇండియాలో రాగి, బాజ్రా, జావర్, బ్రోకన్ రైస్ వీటిని ఇన్ఫీరియర్ ఫుడ్స్ అంటారు. ఇండియాలో నీకు ఈ యొక్క ప్రైసెస్ అనేవి తగ్గినప్పుడు అప్పుడు పీపుల్ అంతా కూడా ఇన్కమ్ పెరిగిన దానివల్ల వాళ్ళు రైస్ ఇటువంటి సుపీరియర్ ఫుడ్స్ని పర్చేజ్ చేస్తారు. అప్పుడు సుపీరియర్ ఫుడ్స్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ఫీరియర్ ఫుడ్స్కి రాగి, బాజ్రా, జావర్కి డిమాండ్ ఫాల్ అవుతుంది. కాబట్టి ప్రైసెస్ ఫాల్ అయినాయి, రాగి, బాజ్రా, జావర్కి డిమాండ్ కూడా ఫాల్ అయింది. ఈ రెండింటికి లా ఆఫ్ డిమాండ్ వర్క్ చేయలేదు. ఇది ఎక్సెప్షన్ ఆఫ్ ది లా ఆఫ్ డిమాండ్ అంటారు. దీన్నే మనము గివెన్ పారాడాక్స్ అంటాం. ఇన్ఫీరియర్ ఫుడ్స్ని గివెన్ ఫుడ్స్ అంటాం. గివెన్ వైపరీత్యం, గివెన్ వైపరీత్యం అనేది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకంగా చెప్పచ్చు, మినహాయింపుగా చెప్పచ్చు. గివెన్ వస్తువుల విషయంలో నాసిరక వస్తువులు అంటారు. డిమాండ్ సూత్రం పంచి ఈయన బ్రిటిష్ శ్రామికులు పరిశీలించిన ఈ యొక్క బ్రెడ్, మాంసము, రొట్టెని పరిశీలించారు. బ్రిటిష్ వాళ్ళు తమ ఆదాయాలు ఎక్కువ భాగాన్ని బ్రెడ్ కొరకు ఖర్చు పెట్టేవాళ్ళు, మీట్ కొరకు తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు. బ్రెడ్ యొక్క ధర పెరిగినప్పుడు మీట్ని తగ్గించుకొని బ్రెడ్డే కొన్నారు. బ్రెడ్ యొక్క ధర పెరిగింది, బ్రెడ్ యొక్క డిమాండ్ పెరిగింది. ఇది డిమాండ్ సూత్రానికి వ్యతిరేకంగా చెప్పచ్చు. భారతదేశంలో రాగులు, జొన్నలు, సజ్జల్ని నాసిరక వస్తువులు అంటారు. వీటి ధర తగ్గినప్పుడు ఎక్కువ మంది గోధుమలు, వరికి కొంటారు. గోధుమల వరికి డిమాండ్ పెరగద్ది. అదేవిధంగా రాగులు, జొన్నలు, సజ్జలకి డిమాండ్ తగ్గిపోతుంది. రాగులు, సజ్జల ధర తగ్గింది, డిమాండ్ తగ్గింది. ఇది డిమాండ్ సూత్రం పనిచేయాల, డిమాండ్ సూత్రానికి వ్యతిరేకంగా చెప్పచ్చు. దీన్నే గివెన్ వైపరీత్యం అని చెప్పి అంటారు.